ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ మ్యూజియంలో నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా బీచ్ రోడ్డులో విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని నగరవాసులు అంటున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగర అభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు మరోవైపు పలు సమస్యలను ప్రతిబింబిస్తూ ఇంకోవైపు అనేక విషయాలకు స్ఫూర్తిగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు ఎగ్జిబిషన్ లో పెట్టామని తెలిపారు. ముందుగా అందరికీ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 19, 20 తారీఖున ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా జరగబోయే దీన్ని మా వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులందరూ ఓన్లీ ఫోటో జర్నలిస్టుల వరకు ఇది ఒక పండగలా భావిస్తూ ఇక్కడ మేమున్న 27 మంది సభ్యులు ఈ సంవత్సర కాలం అంతా తీసిన ఫోటోలలో కొన్ని కళాఖండాలను ఇక్కడ ప్రదర్శిస్తాం. ఈ ప్రదర్శనకి ఇంచుమించు ఒక 3000 నుంచి 5000 మంది స్కూల్ పిల్లలు వస్తారు. నెక్స్ట్ ఈ కాలేజు ఈ తన మ్యూజియం సందర్శకులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలు మాకు తెలియజేసి మా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునేది, వాళ్ళు చెప్పిన సజెషన్ నుంచి మేము నేర్చుకునేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రదర్శనలో దరిదాపు 250 ఫోటోలు ప్రదర్శించాయి. ఇది 2 రోజుల పాటు కొనసాగుతుంది. 19, 20 తారీఖుల్లో దీనిలో స్పోర్ట్స్, జర్నలిజం, స్పోర్ట్స్ అండ్ మిగతా కేటగిరీలు, అన్ని కేటగిరీలకు సంబంధించి, నేచర్కి సంబంధించి అన్ని కేటగిరీల ఫోటోకి సంబంధించి పెడతాము. దీనిలో ఓవరాల్గా ఏపీపీజే ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సంస్థ, విజయవాడకు సంబంధించిన అసోసియేషను నిర్వహించిన పోటీల్లో మా వైజాగ్కి సంబంధించి ఒక 9 మంది ఫోటోగ్రాఫర్లు జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నారు. అది కూడా ఇందులో పొందుపరచడం అయినది. ఇక్కడ చూస్తే ప్రస్తుతానికి విశాఖపట్నం ఆర్కేపీజీ వద్ద మ్యూజియంలో మనకి ఈరోజు వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే సందర్భంగా 29 మంది సంబంధించిన ఫోటోగ్రాఫర్లు ఈరోజు సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటి వాళ్ళు తీసిన రకరకాల ఫొటోస్ అన్ని కూడా ఈరోజు విశాఖపట్నం మ్యూజియంలో ప్రదర్శించడం జరిగింది. ఈ ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే విశాఖపట్నం బీచ్లో ఇది ఒక విశాఖపట్నం బీచ్ అనేది ఒక ఆహ్లాదకరమైన ప్లేసు. విశాఖపట్నం మ్యూజియంలో అనేక రకాలైనటువంటి సందర్శకులు వచ్చి అనేక రకాలైనటువంటి ఫొటోస్, రకరకాల బొమ్మలు చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా రకరకాలుగా ఏదో కొత్త ధనాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఈ రోజు ప్రత్యక్షం ఏంటంటే ఈ వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే సందర్భంగా ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్ చూస్తూ ఉంటే అసలు ఈ ఫోటోగ్రాఫ్లో ఎంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది. ఈ ప్రత్యక్షంగానే ఇది మరొకరు తీసే పరిస్థితి లేదు. కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా ఒక ఫోటోగ్రాఫర్లకే చెందే తప్ప మరొకరికి ఎవరికి కూడా క్రెడిట్ చెందే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఈ చూస్తుంటేనే చాలా క్లారిటీగా హెచ్డి క్వాలిటీలో ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూస్తుంటే ఎక్కడ కూడా చిన్న క్రాక్ లేకుండా, చిన్న మచ్చలు కూడా వేరే ఫోటో అంటే బ్లర్లు ఏమి లేకుండా చాలా క్లారిటీగా స్పష్టంగా మనకి కనిపించే పరిస్థితి కనపడుతుంది. సో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మ్యూజియం వారికి, అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ తీసినటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు చూసుకుంటే నేను ఒక్కనే కాదు, ఇప్పటికే చాలా మంది ఇటువంటి వాతావరణం చూడడానికి ప్రేక్షకులు చాలా మంది పోతా ఉంటున్నారు. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని సందర్శించడానికి ఒక యువతులే కాకుండా స్టూడెంట్స్, ప్రజాప్రతినిధులు, అలాగే టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఫొటోస్ని ఆస్వాదించే పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఇటువంటి చక్కని వాతావరణంలో ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.